Check, check. Praise the Lord. Hallelujah. Check. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. 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 చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమా నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమా నాలో నిలవాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే బ్రతికించుచున్నది. హల్లెలూయా. 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 దేవుడు తన మహాకృపను బట్టి మళ్ళందరినీ కూడా సజీవుల లెక్కలో ఈ 8వ మాసంలో ఆగస్టు నెలలో మళ్ళందరినీ కూడా సమకూర్చినటువంటి ఆ గొప్ప దేవునికి సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన ప్రియులు మన రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైన డేవిడ్ పల్లయ్య గారిని వాడుకుంటూ ఈ పరిచర్యలను కొనసాగించుటకు దేవుడు దైవదాసులకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆలోచనలో భాగంగా మేమందరం కూడా ఇటు సమకూడబడి ఉండటానికి దైవజనులు మన రూబెన్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ గారైన పెద్దయ్య గారి యొక్క సమక్షంలో సేవకులమైన మేమందరమును ప్రతి సంఘమును దర్శించుటకు, సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ఇటు రీతిగా జరిగించుకొనుటకు, ప్రతి సంఘాలను పురికొల్పుకొనుటకు దేవుడు నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి ఈ నడిపించుటకు కారకులైనటువంటి దైవదాసులకు, పెద్దలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నా తోటి సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు, స్థానిక దైవజనులకు అలాగే సంఘమునకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి నెలలో చతుకుపాడు గ్రామంలో దేవుని యొక్క ఇదే పరిచర్యలు కొనసాగిస్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి వర్షం, గాలి, ఇక ఈ కూడిక జరగదేమనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిలవబెట్టుకొని ఆ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించినందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. వర్షంలో తడిచి ఆ రోజు వర్తమానం ఇవ్వడం జరిగింది. ఈరోజు మన అగ్రహారంలో వర్షం లేకపోయినప్పటికీ కరెంటు మనల్ని భయానికి గురి చేసి, ఇక ఏం జరుగుతుందిలే ఈ కూడిక, ఇక పాటలతో ముగించుకుందాంలే, ఏదో 4 మాటలు చెప్పుకుందాంలే
అని అనుకునేటువంటి నిరుత్సాహానికి సాతానుడు తీసుకెళ్తూ ఉన్న క్రమంలో దేవుడు తిరిగి నేను మీ పక్షాన్ని నిలబడి ఉన్నానని నిలవబెట్టుకొని మరలా తిరిగి ఆ ఆగిపోయినటువంటి కరెంటును మనందరికి అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అక్కడేమో వర్షంలో తడిచి వర్తమానం చెప్పాను, ఇక్కడేమో చెమటలో తడిచి వర్తమానం చెప్పాల్సిన పరిస్థితి. తడవటం మాత్రం ఖాయం. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనప్పటికీ దేవుని కార్యము ఆగదు ఆగదు ఆగదు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. లోక రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవడు పోలియుండునో మీకే తెలియచేతును. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో సంచరించి జీవిస్తూ ఈ సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై 33.5 సంవత్సరాలు ఆయన మానవ రూపిగా ప్రజలందరితో సత్సంబంధం కలిగిన వాడై ప్రజలందరినీ దర్శిస్తూ ఇదిగో అందరినీ హక్కున చేర్చుకుంటూ అద్భుతాలు చేస్తూ ఆశ్చర్య కార్యాలు చేస్తూ అనేకులను ఆకర్షించుకొని అనేకులను ఆయన వెంబడి నడిచేటట్లుగా ఆయన యొక్క తీరు అనేకులను ప్రేరేపించింది. ఆ ప్రేరేపణలో భాగంగా శిష్యులు కూడా ఆయన వెంబడించడం ప్రారంభించారు. శిష్యులు అనబడేటువంటి వారు యేసుక్రీస్తు వెంటే ఉంటూ వచ్చారు. ఆ వచ్చినటువంటి ఆ శిష్యులను ఆయనతో పాటు ఉన్నట్టే ఉన్నారు, కానీ వారు ఆయన వెంబడించినటువంటి వారుగా కనబడడం లేదు. అంత మాత్రమే కాదు, ఆయన చెప్పే ఆలోచన ఒకటైతే వారు చేసే పని మరొకటై ఉంది. ఇదిగో గెత్సెమనేటువంటి తోటలో ఆయన ప్రార్థన చేయడానికి, ఇక సిలువకు ఎక్కడానికి ఇక కొన్ని గంటలకు ముందు ఆయన ప్రార్థన చేయడానికి ఒంటరిగా వెళ్తూనే ఉండగా ఆయనతో పాటు వచ్చినటువంటి శిష్యులను ఆయన ప్రార్థనలో వారిని బలపరచాలని ఆయన ఒక్కడే ప్రార్థన చేసుకొని తన ప్రార్థన ముగించడం ఆయనకి ఇష్టం లేక ఆయన ఏమై ఉన్నాడో తనతో పాటు ఉన్నటువంటి వారు కూడా అలాగే ఉండాలని వారిని పురుకొల్పి బలపరిచేటువంటి సమయం అది. అలాంటి సమయంలో శిష్యులు కూడా ఆయనతో పాటు వచ్చారు. వచ్చినప్పుడు వారు ఆయన ప్రార్థనకి వెళ్ళనిచ్చి వీరు కాముగా నిద్రపోతూ ఉన్నారు. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అయితే సంతోషంగా చూస్తున్నారు. ఇదిగో 5 రొట్టెల్ని 2 చేపల్ని 12 గంపలు మిగిలేటువంటి అద్భుతం చేసినప్పుడు ఇదిగో తినడానికి ఇదిగో చూడడానికి ఆశ్చర్యానికి కరమైనటువంటి పరిస్థితులన్నింటినీ వారేమో అనుభవించడానికి ఆనందించడానికి వారు ఇష్టపడిన వారుగా ఉంటా ఉన్నారు. ఇదిగో కాసేపు ప్రార్థన చేసుకుందామని చెప్పిన ఆయనతో వెంట వారిని కూడా బలపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నప్పుడు వారు ఆయనకు సహకరించక ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన గెత్సెమనే తోటలో నుంచి మరలా తిరిగి వచ్చి వారి వైపు చూసినప్పుడు వాడు ప్రార్థన వాడు నిద్రపోతూ ఉంటాయా, నా కోసం ఒక గడి అయినను మీరు మేల్కొని ఉండలేరా అనని వారిని తిరిగి పురుకొల్పి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మరలా వచ్చాడు, మరలా నిద్రపోతూ ఉన్నారు. మరలా వచ్చాడు, మరలా నిద్రపోతూ ఉన్నాడు. మరలా వచ్చాడు, మరలా 3 సార్లు వారిని దర్శించాడు. ఇదిగో ఆయన చెప్పినటువంటి మాట ఆ శిష్యులు చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు, ఏమాత్రం కూడా ఆసక్తి చూపించలేదు. అంత మాత్రమే కాకుండా ఆయన దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఒకానొక దినాన అనేకులకు దేవుని మాటలు చెప్తూ ఉండగా రాత్రి అయింది. రాత్రి అయిన సమయంలో వారికి ఆహారం పెట్టి ఆ వచ్చినటువంటి జనసమూహం అంతటినీ కూడా ఆ సమృద్ధిగా ఆహారం పెట్టి పంపించాలని దేవుని యొక్క చిత్తం అయితే శిష్యులతోటి ఆ మాట పంచుకున్నప్పుడు అయ్యా ఈ సమయాన్ని ఏం జరుగుతుంది ఆయనకు ఎదురు చెప్పడం ప్రారంభించారు.
ఆయన చెప్పింది ఒకటి, ఇదిగో కనబడుతున్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళి ఏదైనా ఆహారం దొరుకుతుందేమో వెళ్ళి తీసుకొని రండి అని అన్నప్పుడు ఆయనకి వారు చెప్తున్నటువంటి సలహా ఏంటి అంటే, ఈ సమయమున ఏ ఆహారం కూడా దొరకదు అని సలహా ఇస్తూ ఉన్నారు. అంత మాత్రమే ఆ సమయంలో ఆయన అంటాడు, ఇదిగో మీ దగ్గర ఏమైనా ఉందా అని అన్నప్పుడు చిన్న పిల్లవాడు, ఇదిగో నా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయని చెప్పని అన్నప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఆ రొట్టెలని ఆ చేపలను తీసుకుని ఆయన ఎద్ద పెట్టినప్పుడు ఆయన ఆశీర్వదించి విరిచినప్పుడు అవి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆహారంగా మార్చబడమే కాకుండా 12 గంపలు అక్కడ మరలా తిరిగి సమృద్ధిగా పోగు చేయబడినటువంటి పరిస్థితిని అక్కడ మనం చూస్తాం. శిష్యులు అనుకుంటున్నారు, ఇక ఆహారము కొంతకాలం మట్టుకు మనకు సమృద్ధిగా ఉంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన అంటాడు, ఇదిగో మీరు అద్దరికి వెళ్ళాలి, త్వరపడి సిద్ధపడండి అని అంటే వారు ఒక పట్టణ పోవడానికి ఇష్టపడ్డంలా. చదువుదాం ఒక మాట అక్కడ. మత్తయి రాసినటువంటి సువార్త 14:22. మత్తయి రాసిన సువార్త 14:22. వెంటనే ఆ జన సమూహమును తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఏం చేశాడంట? బలవంతం చేశాడట. లేకపోతే వాటిని చూస్తే ఇక్కడే ఉండాలని, వాటిని తింటా ఇక్కడే ఆనందించాలని, ఇక చాలులే ఈ శ్రమ పట్టడం ఎందుకు, కష్టపడటం ఎందుకు, ఇంకెక్కడికో పోవటం ఎందుకు, ఆహారం కళ్ళ ముందు కనపడతా ఉంది, ఇక్కడే ఉండి ఆనందిద్దామని వారు అక్కడే స్థిరపడిపోవాలని వారి ఆలోచన. దేవుడు అంటాడు, ఇదిగో నది అద్దరికి మీరు వెళ్ళాలి అని ఆయన యొక్క చిత్తమై ఉంటే వారు పోవడానికి ఇష్టపడడంలా, పొమ్మంటే పోవడం లేదు, ఆయన వారిని బలవంతం చేసి పంపించాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలాసార్లు మన ఇష్టాలు అనేకం ఉంటాయి, దేవుని యొక్క చిత్తం మరొకటి ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన మరొకటై ఉంటుంది, మన యొక్క ఆలోచన మరొకటై ఉంటుంది. చాలాసార్లు దేవుని యొక్క వాక్యము ఒకటి చెప్తూ ఉంటుంది, మనం చేసేటువంటి పనులు అనేకం ఉంటాయి. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఏర్పాటు కొన్నిసార్లు ఆయన మనకు తెలియజేసినప్పటికీ ఆయన యొక్క ఉద్దేశమును, ఆయన యొక్క ఆలోచనను, ఆయన అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనను గ్రహించినటువంటి శిష్యులు సహితము ఆయన మాటను కొన్నిసార్లు వినకుండా వారు పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన ఆలోచన ఒకటి, వారి యొక్క ఆలోచన మరొకటి. ఇప్పుడు ఆయన అంటాడు, ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నేను చెప్పినది చేయకుండా ప్రభువా ప్రభువా అని ఎందుకు? ఆయన ఏం కోరుకుంటున్నాడు? నేను చెప్పినది చేయాలని కోరుకుంటా ఉన్నాడు. ఏదైతే ఆయన యొక్క మనసులో ఉందో, ఆయన యొక్క నిర్ణయములో ఉందో, ఆయన యొక్క చిత్తములో ఉందో, నీ పట్ల నా పట్ల ఆయన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నప్పుడు మన నిర్ణయాలను మనం వ్యక్తపరుస్తాం, మన ఆలోచన మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. ఇదిగో తొలి మానవుడైనటువంటి ఆదాము దేవుని యొక్క చిత్తం ఏమయ్యిందో, దేవుని యొక్క ఆలోచన ఏమయ్యిందో సంపూర్ణంగా గ్రహించినటువంటి ఆదాము దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నీకు ఇవ్వబడినటువంటి ఈ ఆశీర్వాదం అంతటిని అనుభవించు, ఇదిగో ఈ పండొక్కటే నువ్వు అంటే అది దేవుని చెప్పిన మాట. ఇప్పుడు ఆదాము హవ్వలు చేసిన పని ఏంటి? ఆజ్ఞను అతిక్రమించారు. అంటే చెప్పిన మాటను ఏం చేశారు? ధిక్కరించారు. దేవుని స్వహస్తాలతో చేయబడినటువంటి మనిషి, ప్రారంభపు మనిషి తనకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను, అవకాశములన్నిటినీ కూడా సద్వినియోగపరచుకోవాల్సినటువంటి వ్యక్తి, ఇదిగో అనేకులకు మార్గదర్శకుడుగా ఉండాల్సినటువంటి వ్యక్తి, అనేకులకు దీవెనకరంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ఇదిగో మానవుణ్ణి మంటితో నిర్మించి ఆయన ఆ మానవుని యొక్క నాసికారంధ్రంలో జీవాయువునదుగా అతను చెల్లించేటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. అతను జీవానికి కారణమైనటువంటి దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టేటువంటి మనిషిగా మారిపోయాడండి.
దేవుడు కోరుకునేది ఒకటి, మనిషి చేసేది మరొకటి. రాజు అయినటువంటి సౌలు ఇదిగో తనకు ఏమాత్రం కూడా అర్హత లేనటువంటి, ఇదిగో అందరిలో కనిష్ఠుడైనటువంటి బెన్యామీను యొక్క వంశస్థుడై ఉన్నటువంటి సౌలు, అర్హత లేనటువంటి సౌలునికి దేవుడు కోరుకొని ఎన్నుకొని సమూయేలు చేత అభిషేకించి రాజుగా అవకాశాన్ని ఇస్తే, రాజ్యాధికారం చేపట్టిన తర్వాత కొంతకాలము దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. తదుపరి తన చిత్తాన్ని, తన ఆలోచనని ప్రజెంట్ చేస్తున్నాడు, తన చిత్తాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇదిగో అమాలేకీయులు ఇదిగో ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా నిలవబడి ఉన్నారు. ఇశ్రాయేలీయులకి ఏమాత్రం కూడా వారి యొక్క సహకారాన్ని అందించిన వ్యక్తులు కాదు. ఇశ్రాయేలీయులకు వారు వ్యతిరేకస్తులై ఉన్నారు కనుక ఇదిగో ఆ అమాలేకీయుల్ని సమస్తమును నిర్మూలన చేయమని చెప్పని దేవుడు చెప్పాడు. అది దేవుని చెప్పిన మాట. ఈ మాటను సౌలు ఇదిగో అర్హత లేనటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడే, ఇదిగో ఆయన చెప్పిన మాట నేను ఎలా ధిక్కరించాలన్న ఆలోచన గమనం లేకుండా అమాలేకీయుల దగ్గరికి వెళ్ళాడు. కానీ ఇదిగో దేవుని చిత్తాన్ని జరిగించకుండా తనకు నచ్చిన పని చేసి ఇదిగో మేలైనటువంటి వాటిని, బలము కలిగినటువంటి వాటన్నిటిని కూడా తీసుకొని తన దగ్గర దాచిపెట్టుకున్నాడు. ఈ బలహీనమైన వాటన్నిటిని కూడా చంపేశాడు. మరి దేవుడు చెప్పింది ఏంటి? సమస్తాన్ని నిర్మూలన చేయమన్నాడు, ఏమీ లేకుండా నిర్మూలన చేయమన్నాడు. కానీ సౌలు చేసిన పని ఇదిగో కొన్నిటినేమో దాచిపెట్టాడు, కొన్నిటినేమో చంపేశాడు. దేవుని చిత్తాన్ని జరిగించలా. అయ్యో ఇది దేవుని చిత్తం కాదనేటువంటి పశ్చాత్తాపం లేదు. ఇదిగో అభిషేకించినటువంటి సమూయేలు వచ్చి మాట్లాడుతున్నాడు, సౌలు దేవుడు చెప్పిన పని చేసావా? బ్రహ్మాండంగా చేశానయ్యా. ఎందుకు చేయలేదో? మరి చేస్తే అరుపుల కేకలేంటి అని అంటా ఉన్నప్పుడు ఆ అరుపుల కేకలు వినపడుతున్నటువంటివి బలమైనవి. ఇదిగో దేవుని యొక్క బలి నిమిత్తమై నేను తీసుకొని వచ్చాను, నీ దేవునికి బలి అర్పించడానికి తీసుకొచ్చా అని చెప్పానని సమాధానం ఇస్తా ఉన్నాడు. ఎవరి దేవుడట? నీ దేవుడు. ప్రారంభంలోనేమో నా దేవుడు అన్నాడు. ఇదిగో స్థితి స్థాయి మారేసరికి నీ దేవుడు. వాస్తవానికి అర్హత లేదు అనినటువంటి సౌలే ఇప్పుడు ఏదో పెద్ద గొప్పవాళ్ళలాగా ప్రవర్తిస్తూ తన యొక్క ప్రవర్తనలో మార్పు కనపరుస్తున్నాడు. దేవుడు చెప్పింది ఒకటి, సౌలు చేసింది మరొకటి. దేవుడిచ్చినటువంటి అవకాశమును సద్వినియోగపరచుకున్నటువంటి సౌలు తన యొక్క అధికారాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగపరచుకున్నటువంటి ఆదాము కూడా తన యొక్క అధికారాన్ని కోల్పోయాడు. ఒకప్పుడు ఇద్దరు కూడా సహవాసంగా కలిసి నడిచేటువంటి సహవాసాన్ని కోల్పోయి ఇప్పుడు దేవుడు అదమా అంటూ ఉంటే చెట్టు చాటును దాక్కుంటున్నాడు. ఇప్పుడు దేవునికి ఆదాముకి సహవాసం లేదు. ఇప్పుడు దేవునికి సౌలుకి సహవాసం లేదు. కారణం ఏమైందనంటే దేవుడు చెప్పింది ఒకటి, ఇక వారు చేసింది మరొకటి. దేవుడు ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటనంటే, ప్రభువా ప్రభువా అని పిలిచేవారు అనేకులు ఉన్నారు. దేవుడు చెప్పింది చేసేవారు పిలుస్తూ ఉన్నారు, దేవుడు చెప్పినది చేయనటువంటి వారు కూడా పిలుస్తూ ఉన్నారు. దేవుడు చెప్పింది చేసినటువంటి వారు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పింది చేయకుండా పెడచెవిని పెట్టి కూడా ప్రార్థన చేసేవారు అనేకులు. అంటే మనకు నచ్చినటువంటి పని చేస్తూ ప్రభువా 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 అని చెప్పారని పిలిస్తే ఆయన అంటున్నాడు అని పిలవడం ఎందుకు? ఏం ప్రయోజనం? నేను చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి. నా ఆలోచన ఒకటి, మీ ఆలోచన ఒకటి. నా నిర్ణయం ఒకటి, మీ నిర్ణయం ఒకటి. ఇక మీరు పిలవడం దేనికి? ఇదిగో ఆదామునే నేను తృణీకరించాను, సౌలునే నేను తృణీకరించాను. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి సుస్పష్టమైనటువంటి మాట ఏమిటంటే, దేవుడు చెప్పినది ఈ రాత్రి వేళ నువ్వు చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగా చేసినటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండ గ్రంథం 40వ అధ్యాయము 34వ వచనం. నిర్గమకాండ గ్రంథం 40వ అధ్యాయం 34వ వచనం.
మ- అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. చాలు చాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. అంటే అనుకున్నటువంటి పని, దేవుడు నివసించేటువంటి పరిస్థితి అక్కడ మనకు కనబడతా ఉంది. వారు ఆశించింది పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన వారి మధ్యలో నివసించినట్లుగా చూస్తూ ఉన్నాం. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే అప్పుడు అని అంటున్నాడండి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకు వారు జీవించిన తర్వాత వారు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నేను వారి మొరను విన్నాను, వారి కన్నీటిని నేను చూచి ఉన్నానని చెప్పనని, ఇదిగో వారి కోసం నేను దిగి వచ్చి ఉన్నానని చెప్పని నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడిన మాట ప్రకారంగా ఆయన వారి నిమిత్తమై ఇదిగో మోషే అనబడేటువంటి భక్తుడిని లేవనెత్తి వారి నిమిత్తమై పంపించినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు మోషే వారికి నాయకుడిగా ఉన్నాడు. మోషేతో పాటు వారు నడుస్తూ ఉన్నారు. మోషేతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురైంది. దాన్ని పాయలుగా దేవుడు చేసి వారిని ఆరుని నేల మీద నడిపించినటువంటి అద్భుతాన్ని వారికి కనపరిచాడు. ఇదిగో వారికి దాహమని వారు అడిగినప్పుడు వారి బండను కొట్టి నీటినిచ్చి వారి యొక్క దాహార్తిని తీర్చినటువంటి దేవునిగా చూస్తూ ఉన్నాం. అయ్యో మాకు ఆహారం కావాలన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి వారికి ఆహారాన్ని సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మాకు మాంసం కావాలి, చాలా రోజులు అవుతుంది, ఇక ఈ చెప్పుడు ఆహారం ఎంతకాలం తినాలని చెప్పానని ఇదిగో వారి మనసు మారేసరికి ఆయన కూడా తన మనసును మార్చుకుని వారికి మరలా తిరిగి వారికి మాంసాన్ని కూడా సమకూర్చినటువంటి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి వారు కలిగి ఉన్నప్పటికీ వారి యొక్క ప్రయాణములో ఇదిగో దేవా, నీవు మా మధ్యలో నివసించాలి, నీవు ఉంటే మాకు బలం, నీవు ఉంటే మాకు శక్తి అని ఆశించి దేవుడు వారి మధ్యలో నివసించాలని చెప్పనని వారు ఆశించినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను చెప్పినది మీరు చేయండి అని అన్నాడండి. వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. వారు ఆశించింది అక్కడ జరిగిందట. యెహోవా తేజస్సు వారి మధ్యలో నిలిచిందట. వారు వేసినటువంటి గుడారములో ఆయన యొక్క ప్రత్యక్షత అక్కడ ఆయన కనపరుస్తూ ఉన్నాడు. వారి మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు, వారి మధ్యలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ ప్రత్యక్షపు గుడారమును కమ్మినప్పుడు తేజస్సుతో ఆ గుడారము వెలిగిపోతూ ఉందట. ఇక కావాల్సిందేంటి మరి? ఆ తేజస్సుతో నింపబడినటువంటి ఆ గుడారమును ఆయన నివసించడానికి గల కారణం ఏంటి? అప్పుడు అని అన్నాడండి. మరి వారు ఏం చేస్తే ఆయన అక్కడ నివసించాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక మాట చదువుదాం. 25వ అధ్యాయము, అదే నిర్గమకాండంలో 25వ అధ్యాయం 8-9 వచనాలు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ఇప్పుడు దేవునికి మోషేకు జరుగుతున్నటువంటి సంభాషణ, ఇదిగో పిలువబడినటువంటి మోషే నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు ఇద్దరి మధ్యలో ఇగో వారు కోరినటువంటి ఆశించినటువంటి విధంగా ఆయన వారి మధ్యలో నివసించాలి అని అంటే, ఆ ప్రత్యక్ష గుడారములో ఆయన వెలుగు తేజస్సుతో నింపబడాలి అని అంటే ఆయన ముందుగా మోషేతో ఒక మాట చెప్తా ఉన్నాడు. మోషే, మీ కోరిక బాగానే ఉంది, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును అంటే ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన వ్యక్తపరుస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటాడు, పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను, నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఇది దేవుని యొక్క కండిషన్.
దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్యలో నివసించాలని అంటే ఇదిగో మీ అక్కడ ఆ స్థలము పరిశుద్ధపరచబడినది అయి ఉండాలి. ఇదిగో నేను చెప్పిన విధముగా దాని యొక్క రూపమును మీరు నిర్మించాలి అని అంటున్నాడండి. మరి ఇప్పుడు మోషే చేసిన పని ఏంటి? ఆయన అక్కడ నివసించడానికి అన్నట్టుగా మనం ఆలోచన చేస్తే అక్కడ 40వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం. 40వ అధ్యాయం 16వ వచనంలో మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను, అలాగుననే చేసెను. 20వ వచనం, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకుని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠము నుంచెను. మందిరములు చాలండి. 22వ వచనం చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డు తెరకు వెలుపల బల్లను ఉంచి. 24వ వచనం, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి. 26వ వచనం, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డ తెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి. 28వ వచనం, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిరపు ద్వారమునకు తెరను వేసిన. 30వ వచనం, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి ఆ ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. 34వ వచనం, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి ప్రతి మాటలో కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే, అప్పుడు మోషే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేసెను. ఆజ్ఞాపించినట్లు ప్రతి మాటలో రాయబడిన మాట ఏంటంటే మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్లు, మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్లు, మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్లు. ప్రతి మాటలో చేస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుని చిత్తాన్ని తప్ప తన చిత్తాన్ని ఏమాత్రం కూడా చేయడానికి ఇష్టపడలేదండి. మరి దేవుడు అక్కడ నివసించక ఇంకెక్కడ ఉంటాడు? దేవుడు చెప్పినట్లుగా చేస్తే వారి మధ్యలో నివసించినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయనకి తారతమ్యం లేదు, ఏ భేదము లేదు. ఆయన చెప్పినది చేస్తే తప్పక నీ పక్షమై నిలవబడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మీ మధ్యలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మీ కుటుంబంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు వెళ్ళే మార్గంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు చేస్తున్న పనిలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, ఆయన చెప్పినట్లుగా చేయాలన్నది దేవుని ఉద్దేశం. ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? నేను చెప్పినట్లుగా చేయక మీరు పిలవటం వ్యర్థమా అని అంటున్నాడండి. ఆయన చెప్పినట్లుగా చేస్తే మన మధ్యలో సంచరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇదిగో మోషేకు ఒక పనిని అప్పగించాడు, ఒక బాధ్యతను అప్పగించాడు, తన యొక్క చిత్తాన్ని అప్పగించాడు. మోషే తూచా తప్పకుండా ఆయన ఏదైతే చెప్పాడో ఆయన చెప్పినట్లుగా చేసినందున ఆయన వారి మధ్యలో నివసించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనిషి యొక్క పరిస్థితి ఏంటి? మనిషి యొక్క ఆలోచన ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా? ఎవరైనాను
దేవుని ఆలయముని పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా. నీవు నేను మనమందరము కూడా ఇదిగో ప్రత్యేకించబడి ఈ మందిరంలో నివసిస్తూ ఉన్నాం. ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడని ఎరుగుతూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ఆయన నీ హృదయంలో ఉన్నానంటా ఉన్నాడు. నీవు నేను గ్రహించాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే, నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఆయన ఉన్నాడు. కీర్తనకారుడైన దావీదు అంటాడు, దేవా నా ముందు నీవు ఉన్నావు, నా వెనకాల నీవు ఉన్నావు. ఆ చీకటి కూడా నీకు వెలుగుగా కనబడతా ఉంది. నేను ఆకాశానికి ఎక్కిపోదాం అనుకుంటున్నా, నీకు కనబడకుండా అక్కడ నీవు ఉన్నావయ్యా. లేదు సముద్ర దిగంతంలోకి వెళ్ళి అక్కడన్నా దాక్కుందాం, నీకు కనపడకుండా అనుకుంటున్నాను. కానీ అక్కడ కూడా నీవెవరు, నీ నుంచి నేను ఎక్కడికి తప్పించుకుని వెళ్ళగలను అని అన్నాడండి. మరి ఆయన్ని సర్వంతరామి అయి ప్రతి ఒక్కరి హృదయాలను ఆయన చూస్తూ ఉండగా, ఈ రాత్రి వేళ నువ్వు గమనించాల్సిన ఆలోచన ఏమిటంటే, ఆయన చెప్పినట్లుగా చేసేవారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు. ఇదిగో నిన్ను నన్ను తన రూపమిచ్చి చెక్కినటువంటి దేవుడు. ఆయన తన యొక్క జీవాయువును నిన్ను నన్ను చెలింపజేసినటువంటి దేవుడు. ఆయన నీకు నాకు జీవానికి కారకుడై ఉన్నటువంటి దేవుడు. ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చదువుదాం మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగురా. ఎక్కడుంటాడు ఆయన ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. ఇదిగో మోషే కట్టినటువంటి ప్రత్యక్షపు గుడారములో మాత్రమే కాదు, ఆయన నీ హృదయంలో జీవించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీ హృదయాన్ని వెలుగుగా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ చీకటిని పారదోలాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యసనముల నుండి దూరపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీకున్నటువంటి ప్రతి వ్యతిరేకతల నుండి ఆయన లయపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయనకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తుల జీవితాలను వెలుగుగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగురా. ఎవడైనాను దేవుని ఆలయముని పాడు చేసిన యెడల దేవుడు వానిని, మరి దేవుని యొక్క ఆలయముని పాడు చేయడానికి నీకు నాకు అధికారం ఎవరిచ్చారు? మనం ఎవరమో ఆయన సొత్తు అయి ఉన్నాం, మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆయన నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చుకొని తన బిడ్డలుగా అంగీకరించి ఉన్నాడు. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎందుకు ప్రేమించాడు? ఇప్పుడు రోడ్డును పోయి పిల్లలందరినీ కూడా నువ్వు దగ్గర తీసుకుంటావా? నీ బిడ్డలు నువ్వు దగ్గర తీసుకుంటావా? చెప్పాలా? ఎవరిని తీసుకుంటావు? ఇప్పుడు 10 మంది పిల్లలు ఎదురుకు వస్తున్నారు. 10 మందిలో నీ బిడ్డలు ఎవరున్నారో వాళ్ళని ముందుగా నీ చూపంతా, నీ దృష్టి అంతా, నీ ప్రేమంతా కూడా ఆ బిడ్డ మీదే కనబడుతుంది. ఎట్టున్నా సరే. కారణం ఏంటి? కడుపు తెంచుకున్నటువంటి ప్రేమ అలాంటిది. మరి నిన్ను నన్ను స్వరక్తమిచ్చి కొన్న దేవుడు అంత మాత్రమే కాదు, ఇదిగో తొలిలోనే ఆయన ఈ భూమి మీద మానవ నిర్మాణమును ప్రేమించి ఇదిగో తన మహిమార్థమై నిర్మించుకున్నటువంటి మనిషి ఇదిగో పాడైపోతూ ఉంటే ఆయన ఎట్ట చూస్తాడు? తన బిడ్డలను ఎరిగినటువంటి ఆ దేవుడు ఎలా ఉన్నా కూడా ఆయన హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో లోకము చేత చేదరింపబడినటువంటి జక్కయ్య ఎవరు ప్రేమను నోచుకోలేదు. పైకి బాగానే పలుకుతున్నారు కానీ అతను చూడగానే తిట్టుకుంటున్నారు. ఎందుకనంటే అతను చేసినటువంటి పనులు ప్రజలందరికీ ఇబ్బందికరంగా మార్చబడ్డాయి. ఇప్పుడు చెట్టు ఎక్కి పైన నేను చూస్తున్నాడు. జక్కయ్య నేను నీ ఇంట ఉండవలసింది దిగిరా అనగానే జక్కయ్య తన హృదయాన్ని దేవునికి అప్పగించుకొని తన ఇంటికి తీసుకుని వెళ్తే ఇప్పుడు జక్కయ్య మారు మనసు పొందినవాడై తన మనసును మార్చుకున్నవాడై బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని తెలుసా? నేను ఎవరి దగ్గర అయితే రూపాయి తీసుకున్నానో వాళ్ళకి 4 రూపాయలు ఇస్తాను. నేను చేసిన పొరపాటు, నేను చేసిన తప్పు, ఇక నేను ఉండాల్సిన తీరు ఇది కాదు, నేను చేయాల్సిన పని ఇది కాదు, నా తండ్రి పని వేరొకటి ఉంది,
నా తండ్రి ఉద్దేశం మరొకటి ఉంది. ఇప్పుడు వరకు నా ఆలోచన చేశాను, నా చిత్తాన్ని చేశాను, నా ఆలోచన చేశాను. కాదు, ఇప్పుడు దేవుని ఆలోచన నేను చేయాలన్న ఆలోచన జక్కయ్య వ్యక్తపరచగలిగాడు. ఇప్పుడు అంటాడు దేవుడు, ఇదిగో నీవు కూడా అబ్రహాము కుమారుడవే అని అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఆయన యొక్క నిర్ణయము, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఆలోచన రాత్రి వేళ నువ్వు గమనించగలిగితే, ఇదిగో ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి దేవుడు ఈ రాత్రి వేళ నీ హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో జక్కయ్యను ప్రేమించిన దేవుడు ఈ రాత్రి వేళ నిన్ను కూడా ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. జక్కయ్యతో అన్నాడు, జక్కయ్య దిగిరా అన్నాడు. జక్కయ్య దిగి వచ్చాడు. ఇప్పుడు కాదయ్యా అని అనలా. ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పని అనలా. ఇక పోగేయాల్సిన ఇంకా ఉన్నాయని అనలా. ఇక పోగేసింది చాలు అని అనుకుని ఉండొచ్చు. ఇక తన మనసును మార్చుకున్నాడు. ఇక వద్దు ఈ జీవితం అని అనుకున్నాడు. ఇక సమస్తమును విడిచిపెట్టిన వాడై ఇదిగో దేవునితో ఒక ఒప్పందాన్ని కలిగి ఉన్నాడండి. ఈ రాత్రి వేళ నీవు దేవునితో ఉన్న సంబంధాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు అంటున్నాడు, ప్రభా అని పిలుచుట ఎందుకు? చదువుదాం మాట, మూలవాక్యము లోకరాష్ట్ర 6:46 వచనం. నేను చెప్పిన మాట ప్రకారము చేయక ప్రభా అని పిలుచుట ఎందుకు? ఈ రాత్రి వేళ దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు ప్రభా అని పిలవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన చెప్పినట్లుగా చేసి పిలవమని కోరుతున్నాడు. ఈ రాత్రి వేళ ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు ప్రార్థించడం ప్రారంభించగలిగితే, దేవుడు నూతన క్రియలు నీ జీవితంలో నేటి నుంచి ప్రారంభించును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకి హృదయపూర్వక వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. హల్లెలూయా. చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన చంద్రబాబు పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని, పరిచయం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమైంది కదా? చాలా అద్భుతంగా స్వీట్ అండ్ స్వీట్. ఓకేనా? ఎంత అద్భుతంగా అర్థమైందంటే అంత అద్భుతంగా ఆయన మాట వింటూ పని చేస్తూ అప్పుడు పిలిస్తే నీకు రావాల్సినవన్నీ దేవుడిస్తాడు. అది మంచి జీవితంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చాలా సందేశం. ఒకసారి లేచి నిలబడదాం. ఒకసారి సమయం 10:21 అయింది. మరి కొద్ది నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి వెళ్తాం. ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఒకరొకరు చేయి పట్టుకోండి, ఒకసారి పట్టుకోండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. క్షేమస్థితిలో, భద్రతలో సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీవు నాతో